హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ ఇన్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకే వీచుంటా ఎపిసోడ్ 67. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెఫినెట్ గా చేసుకోగలను అక్క, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు వదిలేసి వెళ్ళిపో. 2 రోజుల్లో అగస్యని నా చుట్టూ తిప్పుకోగలను అంటుంది లైలా. అది నీ పిచ్చి ప్రయత్నం లాంటిది, ఎప్పటికీ జరగదు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప అంటుంది ప్రాప్తి. జరుగుతుంది, 100% జరుగుతుంది. నువ్వు ఆయనకు కనిపించకపోతే నేను ఆయనకు చాలా త్వరగా దగ్గరైపోతాను. ఆ తర్వాత ఆయన నన్ను ప్రేమిస్తాడు. నీకు తెలియదు, జర్మనీలో ఉన్నప్పుడు నన్ను ఎంతో ఎఫెక్షన్ గా చూసుకునేవాడు. నా మంచి చెడ్డ, నిద్ర తిండి అన్నీ తెలుసుకునేవాడు. హాస్పిటల్కి వెళ్తే కాల్ చేసి మరీ వచ్చేవాడు. అంత కేరింగ్ గా చూసేవాడు నన్ను. కానీ ఇప్పుడే ఎందుకో నన్ను పట్టించుకోవట్లేదు. దానికి కారణం నువ్వే, 100% చెప్పగలను అంటూ మూతి విరుస్తుంది లైలా. నువ్వు ఎంత ఆశ పెట్టుకున్నా తను నీ వాడు కాలేడు. ఆ విషయం నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అలా అని నాకు నీ పైన కోపం కూడా రావట్లేదు. నీ హెల్త్ జాగ్రత్త. ముందు మీ వాళ్ళ గురించి ఆలోచించు. మీ అన్నయ్య, మీ నానమ్మ బాధపడుతున్నారు. కనీసం వాళ్ళని హ్యాపీగా ఉంచు. నువ్వు బతకవని వాళ్ళు ఆశలు వదిలేసుకున్న తరుణంలో నువ్వు బాగై మళ్ళీ తిరిగి రావడం అనేది నీకే కాదు, వాళ్ళకి కూడా మరొక జన్మ. కాబట్టి నీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయలేలా, పాతవి మర్చిపో అంటుంది ప్రాప్తి రిక్వెస్టింగ్ గా. ఆల్రెడీ అన్నీ మర్చిపోయాను అగస్య తప్ప. నాకు ఏది గుర్తుకు లేదు. ఇప్పుడు నా లైఫ్ అతనితోనే స్టార్ట్ అవుతుంది. అది తనే కాదు, నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆల్ రైట్, ఎలా అగస్యాన్ని నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు ఏదో కాంప్రమైజ్ అవుదామని అనుకున్నాను, కానీ ఇక పైన కాంప్రమైజ్ ప్రశ్నే లేదు అంటూ చట్టుకున్న లేచి వెళ్ళిపోతుంది లైలా. తన పిచ్చి ఆలోచనలకు నవ్వుకుంటుంది ప్రాప్తి. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే విజయ ఎదురైంది. పాప నీ కూతురు కాదా? సూటిగా అడిగింది. ఒక క్షణం భయపడింది ప్రాప్తి. అంతలోనే కాదత్తయ్య, తను ప్రవళిక కూతురు అనగానే, ప్రవళిక మాత్రమే కాదు, ఆ శైలేంద్ర కూతురు కూడా కదా అని అడిగింది. అవునత్తయ్య, కానీ ప్రవళిక శైలేంద్ర ఇద్దరు బ్రతికి లేరు అంది ప్రాప్తి. అయితే మాత్రం పరాయి పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తీసుకెళ్లి ఆ శైలేంద్ర ఇంట్లోనో లేదా మీ పిన్ని దగ్గర వదిలేయి అంటుంది విజయ. అది జరగదత్తయ్య, పాపని నేను వదులుకోలేను. అగస్త్య నాకు మాట ఇచ్చాడు, పాప నాతోనే ఉంటుందని. అలా అయితేనే నేను పెళ్లికి ఒప్పుకున్నాను అంటుంది ప్రాప్తి. అబ్బా, నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు అన్నావు, మరి పెళ్లికి ఒప్పుకున్నా అంటావే? అంటే సమయాన్ని బట్టి అబద్ధాలు ఆడుతున్నావా అడిగింది. మీరు ఏదైనా అనుకోండి, నిజానిజాలు అగస్త్యకి తెలుసు. నేనెవ్వరిని మోసం చేయట్లేదు. పాపని మాత్రం వదిలే ప్రసక్తి లేదు అంటుంది ప్రాప్తి కరాఖండిగా. అంటే అంత నీ ఇష్టమేనా? ఆ రాజమణి లాయర్ నోటీస్ పంపుతాను అంటుంది. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ కుటుంబం అయ్యి ఉండి వాళ్ళ ఇంటి వారసురాన్ని బలవంతంగా మన ఇంట్లో పెట్టుకున్నట్లు ఒక చెడ్డ పేరు వస్తుంది మాకు. నీకు అర్థమవుతుందా అరుస్తుంది విజయ. ఎవరు పంపుతారు నోటీస్ అని అడిగింది ప్రాప్తి ఆశ్చర్యంగా, కొంచెం భయంగా. ఆ రాజమణి ఇందాక ఫోన్ చేసి చెప్పింది అంటుంది విజయ. అంటే మీరింకా రాజమణితో టచ్ లో ఉన్నారా? మళ్ళీ నా మీద ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అడుగుతుంది ప్రాప్తి. నీకు నోరెక్కువైంది, అందుకే ఇలా అరుస్తున్నావు. నిన్ను ఒక్క మాట అనడం లేదు కదా. నా కొడుకుకి, నా భర్తకి భయపడి అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మర్యాదగా పాపని తీసుకెళ్లి మీ పిన్ని దగ్గర వదిలేసేయి అంటుంది విజయ. కుదరదత్తయ్య, నేను ఎక్కడ ఉంటే పాప అక్కడే ఉంటుంది, నాతో పాటు నా పాప, అంతే అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతుంది ప్రాప్తి. వెంటనే ఈ విషయాన్ని షేర్ చేసుకుంది విజయ. తల పట్టుకుంటాడు రఘురాం. 10 రోజుల్లో పెళ్లి ఉంది వాళ్ళింట్లో అల్లుడు అన్నాడు జితేంద్ర.
ఏంటి అడిగాడు శైలేష్. 10 రోజుల్లో ఆ ప్రాప్తి వాళ్ళ తమ్ముడు పెళ్లి ఉంది. అప్పుడు ఏదైనా ప్లాన్ చేద్దామా అల్లుడు అడిగాడు దుర్గారావు చేతి కింద పనిచేసే జితేంద్ర. దుర్గారావు తన అల్లుడి విషయాలన్నీ చూసుకోమని జితేంద్రకు అప్పగించాడు. దుర్గారావుకి కాబోయే అల్లుడు కాబట్టి తను కూడా అల్లుడు అని పిలుస్తున్నాడు. పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనుక్కో అంకుల్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు శైలేష్. 2 గంటల తర్వాత గుళ్ళో పెళ్లికి ప్లాన్ చేస్తున్నారంట. అలాగే రిసెప్షన్ ఒక హోటల్లో. అది ఎక్కడుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరో 2 రోజుల్లో తెలుస్తాయి అల్లుడు అన్నాడు జితేంద్ర. అలాగే అంకుల్, హోటల్ అంటే వాళ్ళ సొంత హోటల్లోనే చేస్తారు కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది. గుళ్ళో పెళ్లి చేస్తారు కదా, అక్కడ చూసుకుందాం. ఈలోపు తన డీటెయిల్స్ అన్ని జగ్గు దాదాకి చెప్పి డీల్ మాట్లాడుకోవాలి పద అంటూ అన్ని వివరాలతో జగ్గు దాదా దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు శైలేష్. ఇంతకీ కిడ్నాపా మర్డరా అని అడిగాడు జగ్గు దాదా. ఓన్లీ కిడ్నాప్ అన్నాడు శైలేష్. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగా అని అడిగాడు జగ్గు దాదా. అవును, బ్లాక్ మెయిలింగే అన్నాడు శైలేష్. అది మీరు చూసుకుంటారా లేక అది కూడా మేమే చేసి పెట్టాలా అడిగాడు. మొత్తం మీరే చూసుకోండి, నాకు కావాల్సింది నాకు దక్కితే చాలు. ఇంతకీ ప్యాకేజింగ్ ఎంతో చెప్పలేదు మీరు అడిగాడు శైలేష్. ఒక 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వు, మిగతాది నీ పనయ్యాక తీసుకుంటాను అన్నాడు. అమ్మా, 50 లక్షలా అనుకున్నాడు. అంతలోనే మామాశ్రీ ఉన్నాడు కదా, కట్నం కింద ఇప్పుడే లాగేస్తే సరిపోతుంది అనుకుంటూ, అలాగే డబ్బు క్యాష్ గా ఇవ్వనా అకౌంట్ లో వేయాలా అడిగాడు శైలేష్. టెక్నాలజీలు మనకొద్దమ్మా, క్యాష్ కావాలి అన్నాడు జగ్గుదా. అలాగే ఈవినింగ్ తెచ్చిస్తానండి అంటూ బయలుదేరాడు శైలేష్. డ్రాయింగ్ చేస్తూ కూర్చున్న సనకి విజయ కనిపించగానే పైకి లేచి 3 సార్లు గుంజిళ్లు తీసి సారీ అంటుంది. మూతి 3 సార్లు తిప్పుకొని విజయ వెళ్ళిపోతుంది. సన కూడా తన పెదాలు ముందుకు వెనక్కి చేసి కూర్చుంటుంది. కాసేపటికి రఘురాం రావడంతో గుడ్ ఈవినింగ్ చిట్టి తల్లి అని విజయ అని పిలుస్తాడు. వచ్చారా అంటూ వాటర్ తెచ్చి ఇస్తుంది విజయ. అప్పుడు మళ్ళీ సన లేచి 3 సార్లు గింజీళ్లు తీసి సారీ అంటుంది. కాఫీ తేనా అంటుంది విజయ. తీసుకురా అంటాడు రఘురాం. వెళ్లి కాఫీ తీసుకొని వస్తుంది. మళ్ళీ విజయ రాగానే సన సేమ్ 3 టైమ్స్ గుంజిళ్లు తీసి సారీ అంటుంది. రఘురాం విచిత్రంగా చూస్తాడు. పాప ఏదో ఆడుకుంటుంది అనుకుంటాడు. కాఫీ తాగుతూ ఉంటే మళ్ళీ విజయ అని పిలుస్తాడు. అబ్బా తాతయ్య, ఎందుకు నాన్నమ్మని పిలుస్తున్నావు? మీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తెస్తా అంటుంది దగ్గరికి వెళ్లి సన. ఎందుకు చిట్టి తల్లి నీకంత శ్రమ? ఇప్పుడు నానమ్మ తెస్తే ఏం జరుగుతుంది అనగానే, ఏంటండి పిలిచారు అంటూ వచ్చింది విజయ. ఇక తనని చూడగాని మరొకసారి సన 3 సార్లు గుంజిళ్లు తీసి ఒకసారి సారీ చెప్తుంది. అది చూసిన రఘురాం, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకురా బంగారం చేస్తున్నావలా అని తనని ఒళ్ళోకి తీసుకుంటాడు రఘురాం. నేను చాలా పెద్ద తప్పు చేశాను, దానికి పనిష్మెంట్ మమ్మ ఇలా చేయమంది అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని సన. ఏం తప్పు చేశావు, ఏంటా పనిష్మెంట్ అని అడిగాడు రఘురాం. మరి నిన్న నాన్నమ్మ టీవీ చూస్తుంటే ఇద్దరం గొడవ పడ్డాం. నన్ను నా రూమ్ కి పోయి చూడు అంది. నాన్నమ్మని కూడా నేను రూమ్ కి పోయి చూడు అన్నా. పెద్దవాళ్ళకి అలా అనకూడదు కదా, బ్యాక్ ఆన్సర్ చెప్పొద్దు కదా, తప్పు కదా. అందుకే మమ్మీ ఈ పనిష్మెంట్ ఇచ్చింది. నానమ్మ హెచ్చో చేసే వరకు నేను నానమ్మ కనిపించగానే 3 గుంజీళ్లు తీసి 1 సారీ చెప్పాలి. మరి నానమ్మ ఎచ్యూజ్ చేసినప్పుడు నేను పనిష్మెంట్ కి బ్రేక్ చేయాలి. అప్పటి వరకు ఇలా చేస్తూనే ఉండాలి అంటుంది తన చిట్టి చిట్టి మాటలతో వివరించి చెప్తూ. దానికి నవ్వుతూ సనాని ముద్దు పెట్టుకొని విజయ వంక చూశాడు రఘురాం. క్షమించొచ్చు కదా అంటూ. దానికి మూతి 3 సార్లు మళ్ళీ తిప్పుతుంది.
సనా కూడా తన పెదాలను ముందుకు వెనక్కి చేస్తుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. మేము డైలీ ఇలాగే విష్ చేసుకుంటాం. నానమ్మ నాతో మాట్లాడదు, కానీ నన్ను చూడగానే ఇలాగే విష్ చేస్తుంది. నేను కూడా నానమ్మని ఇలాగే విష్ చేస్తాను అంటూ మరొకసారి మూతి వెనక్కి ముందుకు చేస్తుంది సనా. ఓసి గడుగ్గాయ్, దీనికి పలకరింపు అని పేరు పెట్టుకున్నావా అని మనసులో అనుకుంటూ పక్కున నవ్వింది విజయ. రఘురాం కూడా గట్టిగా నవ్వేశాడు. రోజంతా దిగులుగా ఉన్న ప్రాప్తి పైనుంచి వాళ్ళని చూసి ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో అనుకున్నా. పర్వాలేదు, సైలెంట్ గానే ఉంది అత్తయ్య. ఈయన వస్తే బాగుండు, ఈ దిగులు భయం ఉండవు నాకు అనుకుంటూ ఎటో ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు రూమ్ లోకి వెళ్ళిన విజయ, ఏంటండి చూస్తూ చూస్తూ పరాయి వాళ్ళ పిల్లను ప్రేమతో పెంచుకోవడం మనకు బాగుందా అని అడుగుతుంది. తను పరాయి వాళ్ళ పిల్ల కాదు, మన ఇంటి పిల్లే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటాడు రఘురాం. అది ఎలా కుదురుతుంది? ఆ పాప ఈ ఇంటి రక్తం కాదండి, మన అబ్బాయికి పుట్టిన పాప కాదు అనగానే సన రోజుల బిడ్డగా ఉన్నప్పుడు రాజమణి శైలేష్ చేసిన దారుణం గురించి, ఇంకా ప్రాప్తి తన ప్రాణాలకు తెగించి పాపని కాపాడుకోవడం జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాడు. ఆ మాట వినగానే విజయ గుండె పిండేసినట్టు అవుతుంది. వాళ్ళు మనుషులా రాక్షసులా అండి? ఒక ఆడబిడ్డ పుట్టలేదని నేను ఇప్పటికీ బాధపడతాను. అలాంటిది పసి బిడ్డ అని చూడకుండా బ్రతికుండగానే గొయ్యి తీసి పూడ్చి పెడతారా? వాళ్ళ మనసు చేతులు ఎలా వచ్చాయండి అంటూ ఏడుస్తుంది. ఇప్పుడు చెప్పు, తను వాళ్ళ రక్తం, వారింటి బిడ్డ, చంపపోయిన వాళ్ళకి చెందాలా? ఆ పాప లేక కాపాడుకున్న ప్రాప్తికి చెందాలా అని అడిగాడు రఘురాం. విజయ ఏమీ మాట్లాడలేకపోయింది. విజయ మన నుంచి ఆ పాప మన ఇంటి పేరు తప్ప ఇంకేమీ అడగట్లేదు. ఎలాగో మన హని పాపని దత్తత తీసుకున్నాడు. నీ మనసుకు నిజంగా ఆ పాప విషయంలో జాలి, దయ, కరుణ కలిగితే పాప ముందు ఎప్పుడు తను మన ఇంటి బిడ్డ కాదు అనకు. ఎందుకంటే పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. ఇప్పుడు వీళ్లకు దూరం అయితే ఇక తనకి ఎవరున్నారు చెప్పు? అసలే పసి మనసు. ఈ టైంలో ఆ మనసులో ఏదైనా నాటుకుపోతే అది జీవితాంతం గుర్తుంటుంది అంటాడు రఘురాం. వెంటనే కళ్ళు తుడుచుకొని, అంత మనసు లేని దాన్ని కాదండి నేను, కాకపోతే రాజమణిని ఎదుర్కోవాలి, దానికి మీరు ప్రిపేర్ గా ఉండండి అంటూ బయటికి వెళ్ళి ఒకసారి దూరం నుంచి సనాని చూస్తుంది. వైట్ కలర్ సీవ్లెస్ ఫ్రాక్ లో భుజాల వరకు రింగుల జుట్టు, తెల్లటి పాలమీగడ లాంటి చర్మం అందంగా కనిపిస్తుంది. బార్బీ బొమ్మలా ఉన్న పాప నేలపై కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంది. బంగారం లాంటి పాపని ఎలా దూరం చేసుకోవాలనుకున్నారో దరిద్రులు అని మనసులో తిట్టుకుంది విజయ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.